నీ జీవితంలో ఏది సాధించలేకపోయాను అని, దేనిలోనూ ముందుకు సాగలేకపోతున్నాను అని బాధపడకు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అనెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మనము కూడా ఆయన మీద నమ్మకముంచితే మన ద్వారా దేవుడు సమస్తము చేయగలడని నమ్మాలి.